ఇప్పుడు ఎట్లయిందా? ఓకే, అలాగే. మెడికల్ ఆఫీసర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ అమ్మా, ఏమన్నా ఇన్ పేషెంట్స్ పెరిగారా నంబర్ మనకేమన్నా ఈ రైన్స్ లో? సరే మమ్మీ, నేను చెప్పేది వినండి. డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది వినండి మీరు. ఇవాళ నుంచి మనకి హాస్పిటల్స్కి జనరల్ పేషెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వర్షం తగ్గిపోయింది కాబట్టి మీరు ఒకసారి అన్ని పిహెచ్సిలకు కూడా మాట్లాడండి. అన్ని పిహెచ్సిలో డాక్టర్లు, మెడికేషన్, అలాగే మీ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా ఇంటాక్ట్గా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించండి. ఓకే అమ్మా, ఓకే. ఇంకేమన్నా ఉందా చెప్పాల్సింది? ప్రసాద్, మీకు వేవర్స్ కాలనీ ఒకటి, వెంకట్రావుపల్లి గిరిజన కాలనీ, నెల్లూరుపాలెం గిరిజన కాలనీ, ఇవన్నీ వాటర్ లాగింగ్ అయినాయి అన్నారు. ఓకే, ఓకే. ఈలోగా మీరు ట్యాంకర్స్ యూజ్ చేయండి. ఈలోగా అది వాటర్ కూడా మీరు ఈ వెల్స్ నుంచి డైరెక్ట్ పంపింగ్ చేయకుండా మీకు మన మున్సిపల్ వాటర్, కార్పొరేషన్ వాటర్ ఉంది కదా, డైరెక్ట్ లైన్లు, ట్యాంకర్స్ ఫిలప్ చేసి ట్యాంకర్స్ డ్రైవ్ చేయండి. అవసరమైతే ట్యాంకర్స్ ఎంగేజ్ చేసుకోండి, లోకల్ ట్రాక్టర్స్ అని. ఆ ట్యాంకర్లో మంచి వాటర్ సప్లై చేయండి. తర్వాత మీరు ఇప్పుడు స్పార్క్ సిటీ వెనక వాటర్ లాగింగ్ ఉందన్నారు, మిషన్ పెట్టి తీసేయండి ఆ వాగులోకి. తీసేస్తే వాటర్ వెనక్కి వెళ్ళిపోద్ది. తర్వాత రెండవది, సర్ప్లస్ వేరు మనకి ఓవర్ అయ్యి వాటర్ ఆత్మకూరు టౌన్ మధ్యలో పోతుంది. ఆ కెనాల్ అంతా ఎంక్రోచ్ అయిపోయింది. ఇప్పుడే మార్కింగ్ చేసుకోండి. అదంతా డ్రోన్ విజువల్ ది. ఎక్కడైతే సర్ప్లస్ వేర్ ఉందో మనకి టౌన్ మధ్యలో, మన ఆర్డీఓ ఆఫీస్ వీటి వెనక కదా, మీ మున్సిపల్ ఆఫీస్కి వాటికి పక్కన పోలీస్ స్టేషన్ వెనక ఉంది సర్ప్లస్ వేర్. ఆడ అదే ఇప్పుడు బ్లాక్ అయ్యేది. ఆ వచ్చేది మీరు ఇమ్మీడియట్గా చూడండి. ఎక్కడైనా వాటర్ ఎక్కడన్నా ఈ రైన్ వాటర్తో కలుస్తున్నాయా చూడండి. తర్వాత ప్రతి విలేజ్లో కూడా, అన్ని విలేజెస్ మనకి హెవీ రైనే వచ్చింది లాస్ట్ 2 days నుంచి. కాబట్టి అంతా బ్లీచింగ్ చేయడం, కెమికల్ స్ప్రేయింగ్ చేయడం, ఇవన్నీ కూడా పక్కాగా జరగాలి. అవును, శానిటేషన్ బాగా వాటర్ ఉన్నా కూడా వాటిని పంప్అవుట్ చేసి కాలనీస్ అన్ని ఫ్రీ చేయండి. ఆల్ ఎంపీడీఓస్కి కూడా ఇదే ఇన్స్ట్రక్షన్స్. మీ పంచాయతీరాజ్లో ఉన్న అందరు స్టాఫ్ని వాడాలి మీరు, ఏ ఒక్కరిని ఎక్సెప్షన్ ఏం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టుకోండి. పిఆర్ ఇంజనీర్స్ అందరినీ మీరు మండల లెవెల్ ఆఫీసర్ అందరినీ రోడ్లు చూడమనండి. పిఆర్ రోడ్స్ అన్ని ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినాయి, లేకపోతే రోడ్లు డిస్కనెక్ట్ అయింది అన్నీ కూడా చూడండి. ఓకే,
ఈ ఈ ఆత్మకూరు ఎలక్ట్రిసిటీ, ఈ ఆత్మకూరు ఎస్పీ గుడ్ మార్నింగ్. ఎక్కడన్నా పవర్ డిస్టర్బెన్స్ ఉందా మీకు? ఓకే, చూడండి, ఏదన్నా ఇవాళ వర్షం లేదు కాబట్టి మధ్యాహ్నం 12 o'clock లోపల మొత్తం రెక్టిఫై కావాలి. మీరు ఫాలో అప్ చేయండి. అవసరమైన దగ్గర మేజర్ కెలామిటీ ఉన్న దగ్గరికి మీరు పోయిరండి. అందరు ఏఈస్ మీకు ఉన్నారా అన్ని మండలాల్లో? ఓకే, అందరికీ చెప్పండి. అందరు కూడా లైన్లో ఉన్నట్టున్నారు. అందరికి కూడా మీరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నిన్న చేజర్లలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండింది, పవర్ డిస్టర్బెన్స్. నిన్న ఈవినింగ్ చేజర్ల పెరుమాళ్ళపాడు ఆ ఏరియా అంతా. డ్రోన్ కెమెరాలు పెట్టి విజువల్ తీయండి మీరు. ఫస్ట్ ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్ ఉండి బ్లాక్ అయిందో మీరు ఆ డ్రోన్ విజువల్ తీసి దాన్ని పెట్టుకుంటే రేపు మనం దాన్ని ఎంక్రోచ్మెంట్ తీయాలన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడతారు. డ్రోన్ విజువల్స్, కెమెరా ఫొటోస్ అన్నీ తీయండి. సిఐలు ఇద్దరు, డిఎస్పీ గారు, మీ ఎస్ఐలతో మాట్లాడండి. ఎక్కడైతే ఈ రోడ్ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అవుతుందో ఆ రోడ్ ఓవర్ఫ్లో అయ్యే దగ్గర మీ మెన్ ఉండాలి. పూర్తిగా రిసీడ్ అయ్యే వరకు ట్రాఫిక్ అలవ చేయొద్దు ఏ పరిస్థితుల్లో. అది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఆల్ ఎస్ఐస్, ఏఎస్ఐస్ వాళ్ళ ఆ డ్యూటీల్లో ఉండాలి. యా, ఓకే, రైట్, థ్యాంక్ యూ. అట్లాగే బోటుకు దగ్గర జాగ్రత్త చూసుకోండి మీరు. సంఘం సిఐ దాన్ని ఎట్లా మనం బయట తీసుకురావాలో చూడండి. యా, ఓకే, రైట్, థ్యాంక్ యూ.